ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హరి ఓం. ఈరోజు మనం ఉపదేశ సారంలో 14వ శ్లోకంలో ఉన్నాము. ఒకసారి అనుకుందాము. జ్ఞానబంధనా లీనమానసం ఏకచింతనాత్ నాస్యమేత్యదా. ప్రాణాయామం అనేది యొక్క మనసుకి ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పుకున్నాము. మనసుని ఒక విధంగా ఎందుకన్నానంటే పూర్తిగా కాదటండి, ఒక విధంగా మాత్రమే మనసుని కట్టడి చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం కదా. అయితే ప్రాణబంధనాత్ మొదటి లైన్లో ప్రాణాయామము వాయురోధనం వల్ల లీనమైన మనసు లీన మనసం అంటున్నారు. అంటే మనసు లీనమవడం అంటే శాంతించడం అమ్మ. ఎప్పుడు కూడా మన మనసు అది ఇది ఇది అది అని చెప్పి ఎప్పుడు అలజడి, అంటే కెరటాలు, సముద్రంలో ఎలాంటి కెరటాలు ఉంటాయో మన మనసుకి కూడా అలాంటి ఆలోచనలే ఒకదాని తర్వాత ఒకటి, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే మరొకటి, ఏదో ఒకటి అన్నట్టుగా ఆలోచన అంటే చింతన చేస్తూనే ఉంటుంది. అటువంటి దానిని ఒక విధంగా ప్రాణబంధనాత్ ప్రాణాయామం చేత దాన్ని కట్టడి చెయ్యాలి. అప్పుడు మనస్సు శాంతిస్తుంది అని చెప్తున్నారు. అంతే కదట, అదొక మార్గం కదా. మరి ఇంకేం చేయాలో కూడా అదే శ్లోకంలో 2వ లైన్లో ఏకచింతనాత్ అన్నారు. ఏకచింతనం అంటే ఒకే సద్వస్తువు మీద చింతించడం అన్నమాట. చింతనము అంటే ఆలోచన చేయడం. ఇప్పుడు చూడండి, ఒక వస్తువు మేం చేస్తుంది కూడా ఒక ఆలోచనలే కదండి. 4-5 ఆలోచనలు మాకేమీ రావట్లేదు కదా, కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అంతే అన్నారు అనుకోండి. అలా ఏమీ కాదు. ఏకచింతనాత్ అంటే ఇక్కడ సద్వస్తువు, ఏక వస్తువు. ఇప్పుడు నేను అంటాను, ఒక అగ్గిపెట్టె పట్టుకొచ్చి మీ ముందు పెట్టి ఇది మంచి వస్తువే, చెడ్డ వస్తువు ఏమీ కాదు కదా. ఎందుకని అంటే దీనివల్ల మనం ఒక దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఆ అగ్గిపుల్లతో మనము అగ్నిని ప్రజ్వలింప చేయొచ్చు. ఆ అగ్గి ఒక్క పుల్లతో మనము అనేక మందికి వంట చేసి పెట్టవచ్చు. అలాంటప్పుడు అగ్గిపుల్ల సద్వస్తువా కాదా? అవును. అయితే కేవలం భగవంతుడి మీద ఎందుకండి, ఇలాంటి విషయాల మీద కూడా మనం ధ్యానం చేయొచ్చు కదా అనొచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అగ్గిపెట్టి కానివ్వండి, కుర్చీ కానివ్వండి, ఏదైనా సరే జడ పదార్థం ఏదైనా సరే మనం ధ్యానించవచ్చు. కానీ కేవలము దానికి జడ పదార్థమే కానీ దాని నుంచి వచ్చేదేమీ లేదు మనకి చైతన్యం కదా. అందుకని మనం ధ్యానం దేని మీద చెయ్యాలి అంటే పరమాత్మ మీద చెయ్యాలి. ఏకవస్తు చింతనం చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే నాశం ఇతి అన్నారు, అంటే నాశనం చెందుతుందట. ఏమిటి? మనం చెప్పుకున్నామే, అలల రూపంలో వస్తున్న ఆలోచనల యొక్క అలజడి ఏదైతే ఉందో అవి లయమవుతాయట. అంటే వాయురోధనము, అదే మన ప్రాణాయామం వల్ల లయమైన మనస్సుని ఒకే సద్వస్తువు మీద చింతనం చేయడం వల్ల అనేక చింతనలు చేయడం ఏదైతే లక్షణం ఉందో మనస్సుకి, ఆ లక్షణాన్ని అరికట్టవచ్చు. నిజానికి మన మనసు భగవంతుడి మీద ఉండాలి. భగవంతుడి మీద ఉండాలి అంటే మనసుని కట్టడి చేయాలి. మనసుని కట్టడి చేయాలి అంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయాలి అంటే దీన్ని కూర్చోబెట్టాలి. ఇదంతా కూడా చైన్ సిస్టమ్ అమ్మ. ఈ విధంగానే మనం మనసుని కూర్చోబెట్టగలం తప్ప నువ్వు రా, టైం అయ్యింది, అక్కడ కూర్చో అంటే కూర్చుంటుంది, ఏడుస్తూ కూర్చుంటుంది, ఆలోచనలతో కూర్చుంటుంది. అలా కాకుండా ఇది ఒక ప్రక్రియగా మనము ఏంటంటారంటే ఒక నియమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా మన జీవితంలో ఒక భాగం చేసేయాలి. ఇది ఏదైతే ప్రాణాయామం కానివ్వండి, చింతన అదే ధ్యానం కానివ్వండి, ఏదైనా సరే ఇది మనం రోజు భోజనం ఎలా చేస్తామో, రోజు స్నానం ఎలా చేస్తామో, అలాగే ఈ చింతన కూడా మనం అలవాటు చేసుకోవాలి. చింతన చేతే భగవంతుడు మనకు దక్కుతాడు తప్ప వేరే అన్య కర్మల వల్ల, మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను, వేరే సుకర్మల వల్ల భగవంతుడు రాడు.
సుకర్మల వల్ల మనకి భగవంతుడు రానప్పుడు ఇంతమంది ఇంత విశాల భారతదేశంలో అనేక మంది యజ్ఞయాగాదులు, జపాలు, గుడి దర్శనాలు, కొండలెక్కడాలు ఇవన్నీ బోళ్ళు బోళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారండి. అవన్నీ సుకర్మలే కదండి. వాటి వల్ల ఉపయోగం లేకపోతే వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారండి? మీరు ఒక్క మాటలో చెప్పేశారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే సుకర్మల వల్ల మనకి వచ్చేది పుణ్యం. మీకు అర్థమవుతుందా? సుకర్మల వల్ల మనకు పుణ్యం వస్తుంది, ఈశ్వరుడు రాడు. ఈశ్వరుడు కావాలంటే ఏకైక మార్గం ఏకచింతనాత్. 14వ శ్లోకంలో సెకండ్ లైన్లో చూడండి. చింతన వల్ల మాత్రమే భగవంతుడు వస్తాడు. కర్మల వల్ల పుణ్యాలు వస్తాయి. మనకి చింతన భగవంతుడు కావాలి, మనుగడి కోసం పుణ్యము కావాలి. కాబట్టి మనం ఏది విడిచిపెట్టడానికి లేదు, ప్రతిదీ మనం చేయవలసిందే. ప్రారంభంలో మనస్సు ప్రపంచంలో అనేక వస్తువులు, విషయాల గురించి ఆలోచించుకోవడం వల్ల, వాటిపై ఆలోచనలు కొనసాగడం వల్ల నిజానికి ఇన్ని మాటలు అనవసరం అమ్మా. మీరు ఏదైనా పెళ్లికి వెళ్ళొచ్చి, ఇవాళ పెళ్లి ఉందనుకోండి, పెళ్లికో లేదంటే నలుగురి మధ్య విషయాలు మాట్లాడుకోవడానికో వెళ్ళొచ్చి మీరు మర్నాడు ఉదయం ధ్యానం చేయండి మీ మనసుకి. ఎక్కడికి వెళ్లకుండా ఆ రోజంతా ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా, అంటే లేవు కాబట్టి పెట్టుకోకుండా ధ్యానం చేసిన మనసుకి మీకు రెండిట్లకి తేడా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు ధ్యానంలో కూర్చోగానే ఆ పెళ్లిలో ఏం జరిగిందో, ఆ పెళ్లిలో మీతో ఎవరెవరు మాట్లాడారో, ఏమేం మాట్లాడారో, ఆ సంభాషణ ఎంతవరకు వెళ్ళిందో అదంతా సుడిగుండంలా లోపల తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ రోజు ఎక్కడికి వెళ్లకుండా మీరు ధ్యానం చేశారనుకోండి, మనసు ఒక్కచోటే ఏ ఆలోచన పెట్టుకోదు. అందుకనే పరమ పురుషులు కానివ్వండి, ముముక్షులు కానివ్వండి, సమాజంలోకి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఇదే. మనసు జారిపోతుందేమో అని భయం అన్నమాట. కొంతమందికి ఎంత దూరం వెళ్ళినా, ఎంతమందిలోకి వెళ్ళినా జారదు. అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది, అది తర్వాత విషయం. కానీ ప్రారంభ దశలో ఇలాంటి చిక్కులు, చికాకులు, ఇదొక అలుపెరగని బాటసారిలాగా అది వెళ్ళిపోతూ ఉండడం, మనం లాక్కుంటూ రావడం, ఇది కొన్నాళ్ళు సాగుద్దమ్మా. కానీ ఇంత మాత్రం చేత ఇదో పెద్ద సమస్యగా మన బొతద్దంలో పెట్టి మనం విసుగు చెందకుండా ప్రేమతో మనము ఏకచింతనాత్ అనే విషయం మీద మనం దృష్టి పెట్టి సులభంగా ప్రాణాయామం ద్వారా చక్కగా ఏకము, అద్వైతము అయినా సరే ఆత్మ యొక్క చింతనే కదా, ఆ విషయం మీద దృష్టి పెట్టి ఒకే వస్తువు మీద జ్ఞానం చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. దీన్నే ఏమంటున్నారంటే ప్రాణబంధనాత్ మానసం ఏకచింతనాత్ నాశ్యమేత్యత అంటున్నారు. అంటే ఒక ఏదైనా తీపి వస్తువు మనం తినాలి అనుకున్నప్పుడు ఆ తీపి వస్తువు తినగానే మనకి ఇది తీయగా ఉంది అని మన నోటికి తెలిసిపోతుంది కదమ్మా. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఒక చింతపండు చింతకాయ లాంటిది తిన్నాం అనుకోండి, నోటికి వెంటనే జువ్వమనే శబ్దం మనకి అనిపిస్తుంది, అబ్బా చాలా పుల్లగా ఉందండి అంటాం. ఒక వేపకాయ తిన్నాం అనుకోండి, ఆ రుచి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ తీపి ఏదైతే తిన్నామో, ఈ పులుపు ఏదైతే తిన్నామో, ఈ వగరు ఏదైతే తిన్నామో, అవన్నీ వస్తువులో ఉన్నవి నీలో ఉన్నవా, వస్తువులో ఉన్నవి నువ్వు తెలుసుకున్నావా? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగన బంగారం. మనం ఏదైతే వస్తువులు తిని ఈ వస్తువు యొక్క రుచి వస్తువులో ఉందని ఉంది కాబట్టి మనం తెలుసుకున్నామా, ఈ వస్తువు యొక్క విషయం మన బుద్ధిలో ఉంది కాబట్టి తెలుసుకున్నామా, ఆ రుచే మనమా? వీటన్నిటినీ తెలుసుకునే ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే తీపి కానీ, కారం కానీ, పులుపు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీలో లేవు. అది తెలుసుకునే తెలివి నీలో ఉంది. కరెక్ట్. మన నాలుకకి ఆ పులుపు ఆపాదించబడి లేదు, ఆ కారం ఆపాదించబడి నాలుకకి లేదు. అది తెలుసుకునే తెలివి మాత్రమే ఉంది మనిషికి. అంటే దీన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. అంటే జ్ఞానము. ఈ జ్ఞానం ఏకం, ఎప్పుడు మారేది కాదమ్మా. అది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఒక్కొక్కటి తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క రకంగా మనకి బయటికి వ్యక్తం అవుతుంది. 2 రకాల జ్ఞానాలు లేవు. ఎందుకంటే మనం ఇప్పుడు 3 రకాల రుచులు తిన్నాం. తీపి తిన్నాము, పులుపు తిన్నాము, వగరు తిన్నాం. అంటే 3 జ్ఞానాలు మనలో ఉన్నాయా?
ఉన్నది ఒకటే జ్ఞానం కదా. అందుకని దాన్ని చింతన చేయాల్సి ఉన్నది. ఏక చింత వస్తు చింతన వలన మనోనాశనం జరుగుతుందన్నమాట. ఎలా చెయ్యగలం ఏక వస్తువు మీద చింతన అంటే, నీకన్నా వేరుగా ఉన్న వస్తువు ఈ ప్రపంచం గురించి కానీ, వస్తువుల గురించి కానీ, పక్షుల గురించి కానీ, ఏ విషయాల గురించి కానీ, మనోబుద్ధుల గురించి కానీ, ఇలా దేని గురించైనా సరే చక్కగా చింతన చెయ్యవచ్చును. కానీ అది చైతన్య వస్తువు అయితే మనకు ఉపయోగం ఉంటుంది. కానీ చైతన్యం కాని దాని మీద మనం ధ్యానం చేసామనుకోండి, ఉపయోగం ఉండదు ఉండదు కదా. భగవంతుడు ఒక్కడే చైతన్యం ఈ ప్రపంచంలో, ఈ లోకంలో. మరి ఏది కూడా అది మనం భర్తీ చేయలేం. ఎందుకంటే ప్రపంచంలో అనేక వస్తువులు ఉంటాయి. వాటిని అన్నిటినీ మనం చింతన చేస్తున్నాం అనుకో, వాటికి చైతన్యము అనే యొక్క తత్వం దానికి లేదు. లేనప్పుడు మనం ధ్యానం చేసినా అది పనికి రాదు, అక్కరకు రాదు. ఉపయోగం లేని పని చెయ్యకూడదు. కేవలం భగవంతుడి మీద చింతన చేస్తేనే మాత్రమే ఆ యొక్క చింతన ఫలితం ఉంటుంది తప్ప, ఎందుకంటే భగవంతుడు జడం కాదు, ఆయన ఎవరు? చైతన్య స్వరూపుడు, ఈశ్వరుడు. కాబట్టి దీనిని నువ్వుగా తెలుసుకోవడం కుదరదు. కాబట్టి మనోబుద్ధులు. హరి ఓం. హరి ఓం. వినిపిస్తుందమ్మా. ఓకే ఓకే, అదే నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ మధ్యలో నాది నెట్ కనెక్ట్ క్లోజ్ అయ్యింది, డౌట్ వచ్చింది. సరే, మనం ఏదైనా చింతన చెయ్యాలి అంటే బాహ్య వస్తువులు చింతన చెయ్యకూడదా అండి అంటే చెయ్యవచ్చును. కానీ బాహ్య వస్తువులు ఒకే విషయాన్ని నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, పట్టుకోవాలి, మనసు పట్టుకోవాలి. బాహ్య వస్తువులు కూడా చింతన చెయ్యొచ్చు, అది చైతన్యం అయితే. చైతన్యం కాని వస్తువులు మనం చింతన చేసిన ఉపయోగం ఉండదు కదమ్మా. అంతెందుకు, మనం త్రికరణ శుద్ధిగా ఎవరి గురించైనా తలుచుకుంటున్నాం అనుకోండి, మీకు ఇది అనుభవమో కాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా అనుభవం. వారు సాయంత్రం వెంటనే మనకు ఫోన్ చేశారు, హరి ఓం నెట్ బానే ఉందమ్మా, కనెక్ట్ అవుతుంది, కలుస్తుంది. అంటే మనము ఎవరినైనా చింతన చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది అంటే, ఇక్కడ ఉన్న ఆత్మస్వరూపము అక్కడ ఉన్న ఆత్మస్వరూపం ఒకటే కాబట్టి. కానీ మనం కుర్చీ గురించి చింతన చేస్తున్నాం అనుకోండి, అది మన దగ్గరికి వచ్చి కూర్చుంటుందా? ఎందుకంటే దానికి చైతన్యం అనేది లేదు, అది జడం కదా. అందుకని మనం ప్రపంచంలో ఏ వస్తువులైనా సరే ధ్యానం చెయ్యవచ్చును, కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి భగవంతుడు చైతన్య స్వరూపుడు. మనం ఒక ఫోటోని చూసాం, అది కూడా చైతన్యమే కదండి అంటే నేనేమీ చెప్పలేను. ఇప్పుడు నేను ఫోటోగా చూసినంత కాలం అది చైతన్యం కానప్పుడు అని నువ్వు కాదు అనుకుంటున్నావు కదా, కాదు. ఈశ్వరుని నువ్వు చైతన్య వస్తువుగా భావించినప్పుడు చైతన్య వస్తువు అవుతుంది. కాబట్టి ఇది ఫోటో, ఇది ఒక విగ్రహము అని నువ్వు అనుకున్న రోజును అదేమవుతుందంటే అది నిజంగా జడమే అయిపోతుంది. అందుకని మన మనోచింతనలో ఎదురుగా ఉన్నది ఈశ్వరుడు అన్న భావన ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా అదియే నేను అనే అద్వైత స్థితిలోకి వచ్చి నెమ్మదిగా సాధన చేసే ప్రయత్నం చేయాలి. ఏది నీకు స్వతహా లభిస్తుందో దాన్ని శాస్త్ర బోధ ద్వారా గ్రహించాలి. శాస్త్రాన్ని అందించేవాడు గురువు కదా. గురువు అంటేనే జ్ఞానం, వెలుగుతున్న దీపం లాంటి వాడు. నేను మొన్న కూడా మనం చెప్పుకున్నాం, మనం ఎప్పుడైతే వెలుగుతూ ఉన్నామో, మన దగ్గర కొంచెం జ్ఞానం ఉందో, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా కామ్గా ఉండరమ్మా. అది వెంటనే వేరే వాళ్ళకి చెప్పాలి అన్న భావన కలిగి ఉంటుంది. గురువు కూడా వాడు తెలుసుకున్న ఆ ఆత్మతత్వాన్ని ఏదైతే ఉందో అది శిష్యుడికి చెప్పాలి. ఆ జ్ఞానజ్యోతిని వాడిలో కూడా వెలిగించాలి, ఆ ఆనంద స్వరూపాన్ని వాడు కూడా అనుభవించాలి అన్న భావంతో గురువు ఎప్పుడూ ఉంటారు. అందుకని గురువులోని జ్ఞానం శిష్యుని బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. అందుకనే మనలో కూడా ఈ మన గాయత్రి మంత్రంలో ధియోయోన ప్రచోదయాత్ అంటారు. మనం ప్రచోదనం చెయ్యాలి అంటే మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా. ఆ ముందుకు అడుగు వేయడమే ఈ ప్రాణాయామము మరియు ఈ చింతన, ఏక సద్వస్తువు చింతన. అది మనం ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం కష్టము అని అనుకోకుండా, ఎందుకంటే కష్టం అనుకున్నప్పుడల్లా అది కష్టమేనమ్మా.
ఒక పని మనం చెయ్యాలి అనుకున్నప్పుడు అయ్య బాబోయ్ ఈ పని ఉంది, బాబోయ్ ఈ పని ఉంది అన్నంతసేపు అది పనిగా కనిపిస్తుంది. చేసేస్తాం అనుకోండి, అది చాలా అయిపోయింది, చిటికలో అయిపోయిందే పని అనిపిస్తుంది అనమాట. అందుకని ఏది కూడా మనం భారంగా, బరువుగా మనం ఎప్పుడూ కూడా చూడకూడదు. అటువంటి తేలికపాటి సాధన చేసుకునే అవకాశాన్ని మనకి భగవాన్ రమణులు ఇస్తున్నారన్నమాట. అలాంటి మానసిక ప్రశాంతత మనకు కావాలి అంటే బుద్ధి సూక్ష్మత కావాలి, ఏకాగ్రత కావాలి. ఇట్టి మానసిక ప్రశాంతత మనోవలయం జరగాలి అంటే మనం చేయాల్సింది ఏంటా? వాయు నిరోధనం ద్వారా సాధించవచ్చు. అంటే వాయు నిరోధనం లేదంటే ప్రాణవీక్షణం అన్నారు స్వామి. అంటే ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఏం చేయాలి, అక్కడ తాగిపోవాలా అంటే కాదట. ఏక చింతన, ఏక వస్తువు గురించి జ్ఞానము, అట్టి జ్ఞానం కలిగితేనే ఏక వస్తువు చింతన అనేది మనకి మనోవికాసానికి ఇది ఒక వరస అన్నమాట. క్రమబద్ధీకరణ, క్రమ పద్ధతి. నీ ఇలాగే ఉండాలా అండి అంటే ఇలాగే చెయ్యాలి మరి. ఇదొక్కటే దారి, మరి ఇంకో దారి మనకి లేదు. ఇలా మనోనాశం సాధిస్తే ఇంతవరకు ఉన్న నానత్వం అంటే నానాత్వం అంటే అనేక రకాల తత్వం, మనకి ఓ తత్వం ఉంది ఏంటి, నానాత్వం అంట. అనేక రకాల ఏవో ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి, ఇది నేను కాదు అని. అంటే సముద్రంలోంచి పుట్టిన అల, అబ్బో సముద్రం ఎంత పెద్దదో, నేను అలా అయిపోతే బాగుండు అని అనుకుంటే సరిపోతుందా? అదేమనుకోవాలి, ఈ సముద్రం నుంచి పుట్టిన నేను సముద్రాన్నే అనుకోవాలి. నేను నేను కెరటాన్ని నేను కెరటాన్ని అనుకోకూడదు. అది కెరటమా? నిజానికి మనకు తెలుసు అదేంటది, అది కూడా సముద్రమే. అలా మన మనసు కూడా నేను ఒక భాగాన్ని, నేను ఒక వస్తువుని అని ఈ ప్రపంచంలో నేను పుట్టుకొచ్చాను, మా కర్మల చేత, మా కర్మ ఇంతే, మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము, మేము ఏ పని చేయలేము, ముముక్షువులు, సాధకులు, సన్యాసులు, సాధు సత్పురుషులు మాత్రమే ఈ జ్ఞానయోగాన్ని అవలంబించగలరు, మేము ఎంతటి వాళ్ళమండి, మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం, మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం అని చెప్పి బాధపడకూడదమ్మా. మనం ఏం చెయ్యాలి, వాళ్ళలాగే మనం పుట్టాం, మనదో దారి వాళ్ళదో దారి కాబట్టి మనం కూడా అర్హులం, నేనే ఈశ్వర స్వరూపాన్ని అన్న భావన, నానాత్వం నుంచి, ఈ అనేకత్వాల నుంచి మనం బయటపడాలి. ఎప్పుడైతే ఈ బుద్ధి మనం ముందు చెప్పుకున్నామే ప్రచోదన బుద్ధి కలిగి ఉన్నప్పుడే మనకి సాధ్యమవుతుంది. అందుకనే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత అని మంత్రపుష్పం చెప్పుకుంటాం కదా. కానీ ఆ లోపల ఉన్న ఈశ్వరుడు ఎవరో, ఆ బయట మనం ఏం వెతుకుతున్నామో, బయట ఉన్నవాడు గురించి మనం వెతకడం మానేసి లోపల ఉన్నవాడు నేనే అనుకుంటున్న వాడే ఈశ్వరుడు అన్న భావనకి రావాలంటే మనం కొంచెం అలవాటు పడేదాకా మనం కూర్చోవలసి ఉన్నది. అసలు కూర్చోవడమే మానేసి ఎలా 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 అంటే కుదరదు కదా. సర్వం విష్ణుమయం అంటూ అంతటా పరమాత్మే ఉన్నాడు. కానీ మనం పుస్తకాలు చదువుకోవడం వల్ల, లేకపోతే పెద్దవాళ్ళు చదువు చెప్తే వినడం వల్ల కాదు, అది మనకు అనుభవం అవ్వాలి, అది మనకి ప్రాక్టికల్ అవ్వాలి. అందుకనే చూడండి, స్కూళ్ళల్లో కేవలం రాత పరీక్ష ఒకటే పెట్టరు, ప్రాక్టికల్ పెడతారు. ఆ ప్రాక్టికల్లో నీకేమవుతుందంటే అనుభవం అవుతుంది. ఆ అనుభవం 100 మందికి ఆదర్శం అవుతుంది. అందుకనే చిద్వస్తువుని ఎప్పుడైతే నువ్వు అనుభవం చెందావో, దానికోసం చెందాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే ఆ బుద్ధిని మనం ఎప్పుడు కూడా ప్రచోదనం దిశగా ఉండాలి. ప్రచోదనం దిశగా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా 100 మందిని కాదు, ఒక్కరిగా ఉండడానికి ఆలోచన చేస్తూ మనతో మనం ఉండే ప్రయత్నం చేయడమే చింతన అంటే. చింతన అంటే నాకు ఈశ్వరుడు దొరకట్లేదని ఏడుపు కాదమ్మా. ఎక్కడ దొరుకుతాడో వెతకడం లోపలికెళ్ళి. అలాంటి వెతుకులాట అనేది మనలో మనం చెయ్యాలి. దీన్నే ఏమంటారంటే జ్ఞాని నానా రూపాలకు అతీతంగా ఆత్మని చూస్తున్నాడుగా మనం భావన చేసుకోవాలన్నమాట. అలా మనోనాశనం సాధించిన మహాత్ముని కర్తవ్యం ఏమిటో రేపు వచ్చే శ్లోకంలో తెలుసుకుందాం. హరి ఓం. శుభం భూయాత్. శివ సంకల్పమస్తు.